తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు అంతా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఓటర్ల జాబితా సవరించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియలో నేటి నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి గణన చేస్తారు. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందిస్తారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందిస్తారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉంటే అన్ని ఎన్యూమరేషన్ ఫారాలు విడివిడిగా ఇస్తారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసి తిరిగివ్వాలి. బిఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శిస్తారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలను ఇస్తారు. ఆ పత్రాలను ఎలా నింపాలో వివరిస్తారు. నింపిన 2 పత్రాల్లో ఒకటి బిఎల్ఓ తీసుకుని రెండో దాన్ని రసీదుగా ఇస్తారు. ఓటరు విధిగా తన పాస్పోర్ట్ సైజు ఫోటోను జత చేసి పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, తల్లిదండ్రుల వివరాలు, వారి ఓటు హక్కు వివరాలను నింపి జూలై 24 లోపు వారికి అందించాలి. ఆ ఫామ్స్ను బిఎల్ఓలు పరిశీలించి ఓటును నిర్ధారిస్తారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ ఈ ఫామ్ నింపొచ్చు. ఇవాల్టి నుంచి ఈ పత్రాలను ఎన్నికల సంఘం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఎపిక్ కార్డు నెంబర్ను ఉపయోగించి ఓటరు పోస్టర్లోకి లాగిన్ కావాలి. ఓటరు జాబితాలో ఆధార్ కార్డులో పేరు సరిపోలిన ఓటర్లకు మాత్రమే ఈ సౌకర్యం అనేది ఉంటుంది. పత్రాలను పూరించడంలో ఏమైనా సందేహాలు ఉన్నా బిఎల్ఓ ఇంటికి రాకపోయినా 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు. ఎన్యూమరేషన్ పత్రం ఓటరుకు ఇచ్చిన సమయంలో బిఎల్ఓల వద్ద మ్యాపింగ్కు సంబంధించి వివరాలు ఉంటాయి. మ్యాపింగ్ జరిగితే ఎలా నింపాలి, అన్మ్యాపింగ్ అయితే ఎలా నింపాలో బిఎల్ఓల ఓటరుకు వివరిస్తారు. ప్రారంభం కానుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ లెవెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని బిఎల్ఓలకు ఇప్పటికే అధికారులు సూచించారు.